హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఆ తల్లి యొక్క శక్తి యుక్తులు ఎంత తెలుసుకున్నా తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందకపోతే జరిగేటువంటిది ఎంత కష్టమో, పొందితే లభించేటువంటి లాభం ఏంటో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అంటే సృష్టి స్థితి లయ కారకురాలైనటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ తల్లి యొక్క లీలలని, అంటే ఇక్కడ లీలలు అంటే ఆ తల్లి లీలలు చెప్పగలిగేటువంటి శక్తి, భగవత్ లీలల్ని ఎవరు ఏమీ చెప్పలేం. కాకపోతే వారి వారి అనుభవాలని, జరిగినటువంటి అనుభవాలనే మనకిక్కడ పొందుపరిచారు. మన దేవి భాగవతంలోని ఒక్కొక్క ఘట్టము, అంటే ఒక్కొక్క కథ ఒక్కొక్క అంతరార్థం కలిగి ఉన్నటువంటిది. అలాగే భగవత్ శక్తి అంత ఇమిడీకృతమై ఉంది. తత్వసారం అంతగా, బ్రహ్మ విద్య అంతగా ఇమిడి ఉన్నది ఇక్కడ. అయితే మనము ఎన్నో రోజులుగా ఎంతగానో చెప్పుకుంటూ వస్తున్నాం. అలా చెప్పుకుంటూ 4వ అధ్యాయంలోనికి ప్రవేశం కూడా చేసాము. ఈరోజు మనము ఈ 4వ అధ్యాయంలోని శుక్రాచార్యుడి యొక్క తపస్సు గురించి తెలుసుకుందాం. అంటే శుక్రాచార్యుల వారు భృగు మహర్షి కుమారుడు. భృగు మహర్షి దేవతల గురువైతే ఆ భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. చూసారా? అంటే రాక్షసులు శరణు వేడగా ఆయన గురువు అయ్యాడు. అది అసలు ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాసుల వారు జనమేజయునికి తెలియపరుస్తున్నారు. జనమేజయ, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి విష్ణుమూర్తి నరసింహుడుగా వచ్చి నరసింహావతారంలోని ఆయనని వధించినటువంటి విషయం మనందరికీ తెలిసినదే. అంటే రాక్షసుల యొక్క గురువుగా, రాక్షసుల దీనిగా హిరణ్యకశిపుడు ఉండడము, ఆయన కుమారుడుగా జన్మించాడు కాబట్టే ఆయన హిరణ్యకశిపుడు కొన్ని వేల సంవత్సరాలు దేవతలతోని యుద్ధం చేయడం అనేటువంటిది, అలాగే ఆయన తదనంతరము ఎంత విష్ణు భక్తుడైనప్పటికీ, ఎంత భగవత్ ప్రీతుడు అయినప్పటికీ కూడా, భగవత్ ప్రియుడు ప్రహ్లాదుడు. అంటే ఆ విష్ణువు యొక్క స్మరణకి మన నవవిధ భక్తుల్లోని ముఖ్యమైనటువంటిది స్మరణ. 3వ స్థానాన్ని స్మరణ సంపాదించింది. దానికి ఉదాహరణ మనకి ప్రహ్లాదుడే. అంటే భగవన్నామ స్మరణ చేస్తూనే ఆయన ఎన్నెన్నో ఉపద్రవాల నుంచి బయటపడ్డాడు. తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఆయనని విష్ణు స్మరణ చేస్తున్న కారణంగా, అంటే భగవన్నామ స్మరణ చేస్తున్న కారణంగా ఆయన ఎన్ని రకాలుగానో ఇబ్బంది పెట్టడం, ఆ ఇబ్బందులన్నిటినీ కూడా కేవలం స్మరణ ద్వారా ఆయన బయటికి రావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటిది ఏమిటంటే, జన్మానుసారముగా ఇక్కడ ముఖ్యమైనటువంటిది, ఇప్పుడున్నటువంటి మన కాలానికి సరిపడా ఇక్కడ హిరణ్యకశిపుడు ఆయన జన్మానుసారంగానే అసురీ లక్షణాలతోని జన్మించాడు కాబట్టి, తమో గుణాలతో ఎక్కువగా ఉండి జన్మించాడు కాబట్టి అసురుడయ్యాడు. ఈ అసురుడైనప్పటికీ కూడా భగవద్భక్తుడే. అంటే ఈ అసురులందరూ కూడా, ముఖ్యంగా హిరణ్యకశిపుడు ఎంత అదృష్టం ఉంటే ఆ పరమాత్ముడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి చేతిలోనే స్వయంగా ఆయన మరణించాడు చూడండి.
భగవద్ అనుగ్రహాన్నితోనే వారి యొక్క లక్షణాలని బట్టి బుద్ధి కర్మానుసారే అన్నారు పెద్దలు. అంటే ఆయన ఆ అసురి లక్షణాలతోని ఆయన జన్మించినటువంటి ఆ స్థితిని బట్టి, జన్మతః వచ్చిన దాన్ని బట్టి ఆయన అసురుడయ్యాడు కాబట్టి, ఆయన బుద్ధి అంతా కూడా రాక్షస తమోగుణ సంపన్నుడుగా ఉన్నాడు. దీని కారణంగానే విష్ణువుతోని ద్వేషము, ఆ ద్వేషం ఎంత దాకా దారి తీసిందంటే, తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఆయన స్మరణ చేస్తూ ఉంటే కూడా భరించలేనటువంటి స్థితికి చేరుకుంది ఆయన. పరాకాష్ఠకి చేరుకోవడం అంటారు అదే. అయితే ఈ రీత్యా ఆయన దేవతలతోని కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఆయన తదనంతరము, ఆయన తర్వాత ప్రహ్లాదుడు సైతం ఎన్నో సంవత్సరాలు దేవతలతో యుద్ధం చేశాడు. ఆ ప్రహ్లాదుడు తర్వాత బలిచక్రవర్తి. అంటే మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు చూడండి, పరంపరగా, వంశ పరంపరగా హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు నుంచి ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడు నుంచి బలిచక్రవర్తి, అందరూ కూడా ఆ యొక్క వంశ పరంపరగా ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఈ రోజులలో మనం ఎన్నో రకాలు చేసేస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు మనకి పెద్దలు చెప్తూ ఉండేవారు, వివాహాలు చెయ్యాలన్నా, ఏవి చెయ్యాలన్నా ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూడాలనేవారు. మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హిరణ్యకశిపుడు ఎలాగైతే ఆయన దైవంతోని వైరం పెట్టుకున్నాడో, దేవతలతో, దైవం అనే కంట దేవతలతో, ఆయన కూడా దైవభక్తుడే. దేవతలైనా కూడా ఈ యొక్క అసురులైనా, అంటే రాక్షసులైనా, ఎవ్వరైనా కూడా దైవభక్తులే. కానీ విష్ణువుతో, దేవతలతో ఆయనకి వైరం. అయితే ప్రహ్లాదుడు ఎంత దైవభక్తుడైనప్పటికీ, విష్ణు భక్తుడైనప్పటికీ కూడా ఆ పరంపరగా తండ్రి నుంచి సంక్రమించినటువంటి దాన్ని బట్టి ఆయన అసురుడుగా అందులో జన్మించిన కారణంగా, ఆ వంశంలో జన్మించిన కారణంగా అంత భక్తి తత్పరుడైనప్పటికీ కూడా ఆయన ఆ వైరాన్ని నడపాల్సొచ్చింది. అంటే మనము కొన్ని వద్దు అనుకుని మనము వదులుకున్నప్పటికీ కూడా మన జన్మతః వచ్చినటువంటివి, అంటే ప్రారబ్ధ కర్మానుసారంగా మనకి లభించినటువంటిది మనము అనుభవించక తప్పదు అనేటువంటిది మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో చాలామంది ఇది తెలియక మన పరంపర, పిల్లలు ఇలా అయిపోయారు, అలా అయిపోయారని మనం చెప్తూ ఉంటున్నాం. అది ఏదైనప్పటికీ కూడా పరంపరగా మనం చూడండి, అది ఏ రకంగా జరుగుతోంది అనేది మనం తెలుసుకున్నట్టయితే దాన్ని మనము చాలా సులువుగా, సునాయాసంగా దాన్ని నిర్మూలించుకోగలుగుతాం. అయితే ప్రహ్లాదుని బట్టి బలిచక్రవర్తి, ఇలా అందరూ కూడా దేవతలతోని యుద్ధము చేయడము, వైరము రావడము, యుద్ధము చేయడము, ఆ యుద్ధంలోని విష్ణువు గెలవడము, ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి. ఈ బలిచక్రవర్తి మనందరికీ తెలుసు, పాతాళానికి కేవలం 3 అడుగుల స్థలం అడిగి పాతాళానికి నొక్కుకుపోయాడు పూర్తిగా ఆయన. ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది మనం రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. అంతవరకు హరి ఓం.